గోదావరి పుష్కరాల్లోగా నదీ కాలుష్యాన్ని వీలైనంత మేర నియంత్రిస్తామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. ఇందుకోసం ఏర్పాటైన పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. కాలుష్య నివారణ చర్యలకు ఎక్కడా నిధుల కొరత లేదంటున్న కృష్ణయ్యతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. గోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశంపై ప్రస్తుతం సమీక్షలు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్స్లో మెంబర్ కన్వీనర్ అలాగే పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సహా అలాగే కలెక్టర్ గారు అల్లవేదిగా రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ బృందం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి ఈ పర్యటనలో వచ్చినటువంటి అంశాలేంటి, దీని నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎక్కడెక్కడ మీరు పర్యటన చేశారు, అక్కడ మీరు కాలుష్యం ఎలా జరుగుతుందని చూశారు, దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నమస్కారం. ఇటీవల ఒక 10 రోజుల క్రితం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాజమండ్రి సందర్శన వచ్చే సందర్భంగా కొన్ని సమస్యలు ప్రజాప్రతినిధులు కూడా వారి దృష్టికి తెచ్చారు. వారు కూడా స్వయంగా చూశారు. ఆ సందర్భంలో రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. మీరు చెప్పినట్లుగా సరే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మేము చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏమో నేను పరిశీలించేదానికి ప్రధానంగా ఈ మురుగు నీరు గోదావరిలో కలవకుండా ఎలా చూడాలి, ఉన్నటువంటి పనులు జరుగుతున్నాయి, కొన్ని ఎస్టీపీలు కడుతున్నారు, వాటిని ఎలా స్పీడప్ చేయాలి, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థల్ని ఎలా సరిదిద్దాలి, సాలిడ్ వేస్ట్ కూడా నదీ ప్రాంతంలో నదిలో కలవకుండా ఎలా చూడాలనే విషయాల గురించి జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం మాట్లాడుకున్నాము. ఈ గార్బేజ్ ఎక్కువగా వస్తూ ఉంది, సాలిడ్ వేస్ట్ ఎక్కువ వస్తుంది, రోడ్డు పైన వేస్తున్నారు, అవి వేయకుండా ఎలా నియంత్రించాలి, ఇటువంటి అనేక అంశాలు ఈరోజు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుంచి మొదలుపెట్టి రానున్న సంవత్సరం లోపల వీలైనంత త్వరగా ఈ అన్నిటి సమస్యలకి పరిష్కారం కనుక్కొని ఏ జాగ్రత్తలు తీసుకుంటే వచ్చిన యాత్రికులు క్షేమంగా నదిలో స్నానం చేసి వాళ్ళ పుష్కర కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి వెళ్ళాలి అనేక అంశాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొత్తగా కూడా కొన్ని ఎస్టీపీలు అవసరం అని చెప్తున్నారు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు. వాటిని కూడా ఇటీవల ముఖ్యమంత్రి కొంత నిధులు కూడా ఇస్తామన్నారు కాబట్టి వాటిని వేగవంతం చేసి అవి కూడా ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ అవి పూర్తి కాకపోయినా తాత్కాలికంగా ఇంకేదైనా పరిష్కారం చేయొచ్చా అనే దిశగా కూడా ఆలోచించే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్లు, పబ్లిక్ హెల్త్ కావచ్చు లేదా ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, వాళ్ళని కూడా పిలిపించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఉన్నత అధికారులను కూడా పిలిపించి సాంకేతిక పరంగా తాత్కాలికమైన ఇంకా పరిష్కారాలు ఏమైనా ఉన్నాయి కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అనుకున్నాము. ఆ దిశగా అందరం కలిసి రానున్న పుష్కరాలని విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యంగా కాలుష్య నియంత్రణ వైపు నుంచి నేను ఫోకస్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి పెద్ద ఎత్తున వ్యర్థాలు గోదావరి నదిని ఎక్కువగా కాలుష్యం చేస్తున్నాయని గతంలో గుర్తించడం జరిగింది. సో ఏ మేరకు ఆ కాలుష్యం కలుస్తుంది, వాటి నివారణ కోసం పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు? అంటే గోదావరి మీద మనకి పెద్దగా పరిశ్రమలు లేవు. రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ ఒకటి ఉంది. మన పైన కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక పేపర్ మిల్ ఉంది, భద్రాచలం పేపర్ నుండి. ఇవన్నీ కంటిన్యూస్గా గోదావరి నది ఉన్నంత పైనుంచి కింద దాకా వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పేపర్ మిల్ వ్యవహారంలో కనీసం 30 ఏళ్ల క్రితం నుంచి ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆ రోజు ఉన్నటువంటి యంత్రాంగం ప్రకారం, ఆ రోజున్న నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాళ్ళు ఒక పైప్ లైన్ వేసుకొని అక్కడ లంకలో నీళ్లు వదులుతున్నారు, మురుగునీరు. అవి తగినంత స్థాయిలో శుద్ధి చేస్తున్నారా లేదా అనేటువంటిది తీవ్రంగా పరిశీలిస్తున్నాం. దానికి కూడా పరిష్కారం ఏం చేయడం మీద ఆలోచిస్తున్నాము. వీలైన త్వరగా దానికి కూడా పరిష్కారం కనుక్కుంటాం. మొత్తంగా 6 జిల్లాల వ్యాప్తంగా కూడా గ్రామాలు కావచ్చు అలాగే నగరాల్లో కూడా కాలుష్యం నేరుగా నదిలో వదులుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. సో వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దానికి ఫండ్స్ విషయంలో ఎస్టీపీల నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మున్సిపాలిటీలు ఉన్నంత వరకు కొన్ని శాంక్షన్ అయిన ఎస్టీపీలు, వాటిని ఇంప్లిమెంటేషన్ కన్స్ట్రక్షన్ త్వరగా చేసుకోవాలి ఒకటి. రెండవది ఎస్టీపీలు లేని వ్యవహారాలు కూడా కొన్ని ఉన్నాయి, వాటికి ప్రతిపాదన తయారు చేసి కొత్తగా నిర్మించుకోవాలి. ఇవి ఒక్క రోజులో చేయగలిగిన పనులు కావు. ఖచ్చితంగా అవసరమైతే ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి కొంతకాలం నుంచి నడుస్తూ ఉంది వ్యవహారం. ముఖ్యంగా పుష్కరాలు మన ముందున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పనులు వేగవంతం చేయాలి. దానికి కావాల్సిన స్థల సేకరణ జరగాలి. నిధులు కూడా ఉన్నాయి కానీ అక్కడ స్థానికంగా స్థల సేకరణ జరగాలి. దాన్ని సమకూర్చుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాలి. దానికోసం యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమై ఉంది. త్వరలోనే ఆ పనులని ప్రారంభం జరుగుతాయని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో వాటిని ఎట్లా వినియోగించబోతున్నారు, దాంతో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? జిల్లా స్థాయిలో ఈ సంబంధించిన జిల్లా యంత్రాంగం
సంబంధించిన ఇంజనీర్లు ఐడెంటిఫై చేసినటువంటి పనుల కోసం ఆ 100 కోట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రత్యేకంగా మురుగునీటి శుభ్రత కోసం ఆ నిధులు కేటాయిస్తున్న అది ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి దానికోసం నిధులైతే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటే ఇదే కాకుండా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు సేకరించబడి ఉన్నాయి. అక్కడక్కడ భూసేకరణ సమస్య ఉంది. ప్రభుత్వ భూములు లేని దగ్గర ప్రైవేట్ భూమి కూడా సేకరిస్తున్నారు. వీటన్నిటి కోసం ఆ నిధులు వినియోగించడం జరుగుతుంది. సో పరిశ్రమలో మీరు చెప్పినప్పటికీ కూడా పదే పదే మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించి అలా కాలుష్యానికి పాల్పడితే సో ఎలాంటి చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు పీసీబీలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళ మీద పెనాల్టీ వేసే అధికారం మాకుంది. ఇంకా పెనాల్టీ వేసా కూడా వాళ్ళ నియంత్రణ చేయకపోయినట్లయితే అటువంటి పరిశ్రమల్ని పని ఆపు చేసే అవకాశం కూడా మాకుంటుంది. పరిశ్రమ బట్టి ఆ అంచనాలు వేసి ఎక్కడ ఎటువంటి చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటాం. ఎవరికి వాళ్ళు ప్లాస్టిక్ని మేము వాడము అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. సార్, స్వచ్ఛమైనటువంటి గోదావరి నదిని ఎప్పటిలోగా చూడొచ్చు అంటారు? మీ కార్యాచరణ పూర్తి స్థాయిలో ఎప్పటికంతా పూర్తి చేస్తారు? గోదావరి నదిని మీరు నేను పుట్టుక ముందు నుంచే ఉంది, నడుస్తూనే ఉంటుంది. మన చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేద్దాం. వీలైనంత త్వరగానే దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. వచ్చే గోదావరి పుష్కరాలకంతా కూడా గోదావరి నదిని స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.